హలో హాయ్ అందరికీ నమస్తే సశ్రీకాల్ వనక్కం నేను మీ శ్రీరామ్ శ్రీధర్. ఈరోజు అసలీ అవాజ్ ఈ ఎపిసోడ్లో మన కొత్త ర్యాప్ ఆర్టిస్ట్ అయితే వచ్చాడు. ర్యాప్లో ఇప్పుడే జర్నీ స్టార్ట్ చేశాడు. అంటే ఇప్పుడంటే ఒక 2-3 ఇయర్స్ నుంచి అవుతుంది కావచ్చు. ఆర్ ర్యాప్లో ఆయనకున్న నాలెడ్జ్ని 10 మందికి షేర్ చేసేదానికి వచ్చాడు. లేని నాలెడ్జ్ని తీసుకునేదానికి వచ్చాడు. అసలు ఆ గెస్ట్ ఎవరో, ఆ ర్యాప్ ఆర్టిస్ట్ ఎవరో కలిసిద్దామా? లెట్స్ వెల్కమ్ అవర్ గెస్ట్. హాయ్, హాయ్ అన్న. ఎలా ఉన్నావు? బాగున్నా, నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నా అని చెప్పి ఆలోచించి చెప్తున్నావు. బాగున్నావా లేదా, లేకపోతే చెప్తున్నావా? బాగానే ఉన్నా. బాగానే ఉన్నావా? నేను సూపర్, జకాస్, థబాడ్. ఓకే. ఆర్ మన ప్లాట్ఫామ్లో అసలు ఎవరు చూస్తున్నాను? అన్ని ఎపిసోడ్ చూసినా. అన్నీ చూస్తున్నావా? అన్నీ చూస్తున్నా. మరి ర్యాప్లో నువ్వు చూసిన ప్రతి ఎపిసోడ్లో చూడు, 2 ట్విస్టులు ఉంటాయి. ఒకటి స్టార్టింగ్, ఒకటి ఎండింగ్. స్టార్టింగ్ ఏంటిదంటే నీ ఇంట్రొడక్షన్ నువ్వు ర్యాప్ ద్వారానే చెప్పాలి. చూడకుండా అయిపోవాలి. నువ్వు చూసి చెప్తావా, చూడకుంటూ చెప్తావా, ప్రిపేర్ అయ్యి వచ్చినావా, ప్రిపేర్ కాక వచ్చినావా, ఎట్లా వచ్చినావో తెలియదు. నీ జర్నీ మొత్తం నువ్వు ర్యాప్లో చెప్పాలి. నువ్వేం చెప్పాలనుకుంటే ఇంట్రొడక్షన్ ర్యాప్లో చెప్పాలి. విత్ మ్యూజికా, వితౌట్ మ్యూజికా? విత్ మ్యూజిక్. మ్యూజిక్, లెట్స్ గో. యో స్పైటర్ నాక్ ఆన్ ద మైక్. అందరికీ నమస్తే, వచ్చాడు చూడు స్పాటన్. తోడవ్వడు లేకున్నా ఉంది నాకు ధైర్యం. మనసు అంత బాధ ఉన్న చేస్తున్న పోరాటం. నా కష్టాన్ని చూసింది శ్రీధర్ అన్న ప్లాట్ఫామ్. గల్లీ నుంచి స్ట్రీట్ వరకు మోగుతుంది పాట. ఎందుకంటే ఇప్పుడిది మనదే కదా అడ్డ. చలో కలిపేద్దాం చేతులు, షూట్ చేద్దాం వీడియో, చూపిద్దాం అందరికి మన ప్లాట్ఫామ్ అంటే ఏంటో. సూపర్, చాలా బాగుంది. ఓకే, ఇప్పుడే ప్రిపేర్ అయినావా లేకపోతే ప్రిపేర్ అయ్యి వచ్చావా? అంటే మీరు ఫ్రీషోల్ చేయమని చెప్పారు కదా, సో ఇప్పుడే ఫ్రీషోల్ చేసిన. ఇప్పటికిప్పుడే? ఓ సూపర్, చాలా బాగుంది. కానీ ఇంకా కొంచెం ఇది స్టార్టింగే. ఇది స్టార్టింగే. ఓకే, ముందు ఉందంటావా ముసలిల పండుగ? ఇంకా బాగుంది. ఇంకా చూపించడానికి ఆట బాగుంది. ఇప్పుడా? ఓకే. ర్యాప్లో ఎలా ఉంది ఇప్పుడు నీ జర్నీ? ర్యాప్లో ఇప్పుడైతే చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ఫ్యామిలీ నాకు అపోజిట్గా ఉంది, అగెన్స్ట్ ఉంది. వద్దు అన్న ఈ ఫీల్డ్? వద్దు అని నాకు నేనే ముందుకు తీసుకెళ్తున్నా. ఎందుకంటే ఇది నా డ్రీమ్. 4th క్లాస్ నుంచి సాంగ్స్ పాడుకుంటూ వస్తున్నా. అంటే ర్యాప్ సాంగ్స్ కాదు, జస్ట్ మూవీ సాంగ్సే. 4th క్లాస్ నుంచి 7th వరకు ఇట్లా స్కూల్లో సాంగ్స్ పాడతాం కదా, స్టేజ్ పైన సాంగ్స్ పాడుతుండే. అంటే స్కూల్ ఎండింగ్లో స్టడీ ఉంటుండే ఒక 1 hour. అయితే ఆ 1 hourలో టీచర్స్ నాకు సాంగ్స్ పాడిపిస్తుండే. అయితే అప్పటివరకు సాంగ్స్ పాడుకుంటూ వచ్చిన. 7th క్లాస్లో వచ్చే వరకు ఏంటంటే గలీబాయ్ మూవీ ఉంది కదా, గలీబాయ్ మూవీలో అప్నా టైం ఆయేగా, ఆ సాంగ్ నేను ఎక్కడో విన్నా. అది నాకు తాగింది, అది మైండ్లో ఫిక్స్ అయిపోయింది. ఇంకా సాంగ్ విని ఆ సాంగ్ ఎట్లా చేసి నేర్చుకుందామని సాంగ్ నేర్చుకున్నాక 10th వరకు దాన్ని కంటిన్యూ చేసిన. నేర్చుకుంటా క్లాస్ ఒక పాటనే 4 years దాన్ని కంటిన్యూ చేసిన. 3 years. 10thలో మంచి మార్క్స్ వచ్చేసరికి IIT బాసరాలో సీట్ వచ్చింది. అక్కడికి వెళ్ళాక ఇక్కడ IIT బాసరా అంటే బాసరాలో. ఓకే. అయితే ఎట్లా అంటే 4th నుంచి 10th వరకు సాంగ్స్ పాడుతున్నాయి కదా, అది 100-200 స్ట్రెంత్ ఉంది. అప్పుడు నేను సాంగ్ పాడే ముందు కూడా సాంగ్ మర్చిపోతుండే. ఇంకా క్లాస్లో ఏడుస్తుండే. ఇంకా మా టీచర్ నాకు పిలిచి అట్లా సంజాయించి మళ్ళీ వేసుకొని మళ్ళీ పాడిపిస్తుండే, పాడు అని. ఇంకా టీచర్ స్కూల్లో నాకు చాలా సపోర్ట్ ఉండే. ఇంకా కాలేజ్కి వచ్చేసరికి ఏం సపోర్ట్ లేకుండే. కానీ కాలేజ్లో ఓరియంటేషన్లో అంటే మన కాలేజ్ స్టార్టింగ్ పోయినాక ఒక చిన్న ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ ప్రోగ్రాంలో ఫ్రెండ్స్ అందరు ఫోర్స్ చేసిరు ఇంకా సాంగ్స్ పాడు అని. అయితే పోయి ఎవరైనా సాంగ్స్ పాడినా. తెలుగులో ఆనందం అడిగే, ఇంకా హిందీలో కేసరియా 2 వాడిన. అప్పుడు పాడినప్పుడు ఎట్లా అంటే నా బాడీ మొత్తం షేక్ అవుతుంది. పాడితే బాడీ మొత్తం స్వెట్ వస్తుంది, బాడీ మొత్తం షేక్ అవుతుంది. ఆల్రెడీ స్కూల్లో భయం ఉండే. అడికి వచ్చినాక సాంగ్ మర్చిపోలేను, కానీ భయం మొత్తం బాడీ షేక్ అయింది. ఇంకా మొత్తం పాడిన, రెస్పాన్స్ బాగానే వచ్చింది ఆడియన్స్. దాని తర్వాత నెక్స్ట్ ఈవెంట్ హోపోజ్ ఈవెంట్ అని ఉంటుంది. హోపోజ్లో ఫస్ట్ ఈవెంట్ ఆరోన్. అయితే ఆరోన్ ఈవెంట్లో ఎట్లా అంటే ఆరోన్ అనే హోపోజ్ అంటే పేర్లా ఈవెంట్ పేరు? అంటే ఆ హోపోజ్ అనే ఈవెంట్, హోపోజ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక స్టూడెంట్కి ప్రాబ్లం వచ్చింది అనుకో, సపోజ్ ఏమన్నా ఇట్లా హెల్త్ ఇష్యూ ఉందనుకో, క్యాంపస్లో అందరి దగ్గర మనీ కలెక్ట్ చేస్తారు హోపోజ్ వాళ్ళు. ఓకే. మనీ కలెక్ట్ చేసి పర్సన్కి డొనేట్ చేస్తారు మనీ. ఓకే. హెల్త్ మంచిగా చేయడానికి. అయితే ఆ హోపోజ్ పైన సాంగ్ రాసి ఉండే క్యాంపస్లో. హోపోజ్ అంటే ప్రాణమా మొదలు పెట్టాలన్న లక్ష్యమా, 9,000 మంది ఉన్న ఆర్జికేటి క్యాంపస్లో స్థాపించాలంటే ఇది చిన్న మాటనా. ప్రాణాల కోసమని కింద మీద పడుతుర్రు, హాస్పిటల్ బిల్లు వాళ్ళు కట్టలేకపోతుర్రు, మేము పెద్దవాళ్ళలాగా ఉంటామనుకుంటుర్రు, ఈ జీవితాన్ని వాళ్ళు కన్నీళ్ళు గడుపుతుర్రు. ఓకే. ఇలా
ఒక 2 మినిట్స్ సాంగ్ రాసి ఉండే. ఇది రికార్డ్ అయిందా లేదంటే ఊరికనే రాసావు? రాసి హోపోస్కి ఒక ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంటుంది, దానికి కొలాబ్ ఉంది, ప్లస్ యూట్యూబ్ అకౌంట్లో ఉంది. ఓకే, ఏం ఛానల్ పేరు? నా ఛానల్ నేమ్ స్పాటన్ రాక్. స్పైటన్ రాక్. SPARTAN ROCK స్పాటన్ రాక్. ఈ పేరు అంటే దీని ఫుల్ ఫామ్ ఏంటి? అంటే ఫుల్ అంటే ఊరికనేనా అనుకున్నాను అడుగుతారని. అంటే ఎలా అంటే నేమ్కి ఒక మీనింగ్ ఉంది. అంటే ర్యాప్లో ఎలా అంటే మన జర్నీ, ప్రతి ఒక్క జర్నీకి ఒక మీనింగ్ ఉంటుంది. అవును. ఇప్పుడు స్పాటన్ రాక్ అంటే ఏంటంటే 4th క్లాస్ నుంచి 10th వరకు సాంగ్స్ పడుతుండే, మూవీ సాంగ్స్. అప్పుడు చాలా భయపడుతున్నాయి కదా. స్పాటన్ అంటే ఫియర్లెస్ అంటే భయం లేదు. రాక్ అంటే స్ట్రాంగ్. స్కూల్లో ఉన్నప్పుడేమో భయపడుతుండే. కాలేజ్కి వెళ్ళాక టెక్వెస్ట్ అనే ఒక 5 yearsకి ఒక ఈవెంట్ అవుతుంది, అది 5 yearsకి ఒకసారి. ఓకే. అప్పుడు టెక్వెస్ట్లో సాంగ్ అన్న స్ట్రెంత్ ఎంత అంటే 9000. స్కూల్లో 100, 200, అక్కడ వచ్చేసి 9000. అంటే దానికి రాక్ అని పెట్టినా, స్పాటన్ రాక్, ఫియర్ టు ఫియర్లెస్. ఓకే, ఇలా నేను భయం లేకుండా స్ట్రాంగ్ మనిషివి. నీ పేరు భయం ఉండే, కానీ భయం పోయింది, ఇప్పుడు పోయింది. అదే, ఓహోహో, ఇంత పెద్ద జర్నీ ఉంది. చలో, మన ప్లాట్ఫామ్ వచ్చేసి అసలీ ఆవాజ్. లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్. కమెంట్స్ కూడా రాయాలి, గంట కూడా కొట్టాలి, తెలుసు కదా. బాయ్.